ఎవరో చెప్పండి. రికార్డు పెట్టుకున్నారు, పెట్టుకోర్రి. మళ్ళీ నువ్వు ఏం చెప్పుకోకుండా నావు అంటే ఎవరని? నేను అందుకే ఫస్ట్ ఎవరన్నా చెప్పండి అంటున్నా. ఏం చెప్పుకోను నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంక నాకు డౌట్ రాదా? ఇప్పుడు నాకు థ్రెడ్ ఉంటుంది, నాకు ఎవరైనా బెదిరించే వాళ్ళు ఉంటారు. సో నా సేఫ్టీ కూడా నేను చూసుకోవాలి. నువ్వు సరిగ్గా మాట్లాడితే నేను రికార్డ్ చేయను, నేను ఆఫ్ చేస్తాను. చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కామెంట్లు అన్నీ ఆన్ చేస్తా. వైసీపీ వాళ్ళు ఎంతమంది ఎంత గలీజ్గా పెట్టినారో ఐడీలు మొత్తం చదవండి. అవును, ఇప్పుడు వైసీపీ వాళ్ళు పెడితే కేతిరెడ్డి అన్న చెప్తాడు ఏమన్నా పెట్టమని. నేను కేతిరెడ్డి దగ్గరకు పోయి కేతిరెడ్డి ముందర కూర్చొని, కేతిరెడ్డి నువ్వు నన్ను ఇట్లా అన్నావు, నేను అతని ముందర ఏం చెప్పలే. నా కింద కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. వాళ్ళు కామెంట్ పెట్టకపోతే నేను ఇవ్వను కదా. అవునమ్మా, నేనేమంటానంటే ఇప్పుడు ఏం కేతిరెడ్డి అన్న ఏం చెప్పాడు కదా తిట్టమని. నేను అతని దగ్గరికి ఏం పోయి నేను తిట్టలే, నువ్వు ఇట్లా అని తిట్టలే. నాకు కింద కామెంట్లు ఎవరు చేసినారో వాళ్ళకి నేను రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. రికార్డు పెట్టుకున్నావు, నేనేం తిక్కోని కాదు. నీకు పొద్దునైనా ఫోన్ చేస్తా, మాట్లాడు. నువ్వెవరన్నా నాకు మాట్లాడడానికి? నువ్వు నాతో ఎవరు మాట్లాడడానికి? నువ్వెవరు నాకు మాట్లాడడానికి? నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలా? చెప్తావు నువ్వు, మళ్ళా రేపు పొద్దునైనా చెప్తావు, బాగా గుర్తు పెట్టుకో. నేను నీకు ఎందుకు సమాధానం చెప్తా? నువ్వెవరు నాకు? నేను ఎందుకు చెప్తా నీకు? నువ్వు మొన్నే ఆటోలో కానొచ్చినావు నాకు. నేను రోజు తిరుగుతా అంట ఆటోలో, రోజు తిరుగుతా, నాకేం భయం కాదు. భయం కాదు, నిలబెట్టాలనుకుని నిలబెడతా. సరే నిలబెడతలే, నాకేం భయం కాదు. అది చెప్తాను, రోజు నేను తిరుగుతానే ఉంటా. నిలబెట్టాలనుకుని నిలబెడతా. నువ్వు నిలబెట్టన్నా, నేనేమంటాను, నేను రోజు తిరుగుతా. నేను ఎవరికి భయపడి నేనేమైనా ఆటోలు అటు ఇటు పోవాల్సిన అవసరం, రోజు తిరుగుతా. ధర్మవరం నియోజకవర్గంలో నేను పుట్టినా, తిరుగుతా అంట. నేను రోజు తిరుగుతా అంట, దాన్ని ఎవరు ఆపడానికి ఉండరు. మా తల్లి, నువ్వే మళ్ళా పెద్ద ఫీల్ కాదేడా? నువ్వేమే ఇదేం కాదు. నేనేం ఫీల్ కాలే, నేను నా లెక్కనే ఫీల్ అవుతాను. నేను వేరే వాళ్ళ లెక్క ఫీల్ అవ్వలే. నేను నా లెక్కనే, నేను దాసరి కవితను, నేను ధర్మవరంలో పుట్టినాను. నేను దాసరి కవిత. ఇండిపెండెంట్ నేనే కాదు 6 మంది చేసినారు. అది ఎవరు ఇండిపెండెంట్ గా చేయడం, అది ఆ హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది ఎవరైనా చేయొచ్చు. అవునా? కరెక్ట్ అయితే నాది ఇన్స్టాగ్రామ్ లెక్ కానీ ఫేస్బుక్ లెక్ కానీ ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, కింద కామెంట్ చూసి నాకు ఆన్సర్ ఇవ్వండి. అవును, ఇప్పుడే కేతిరెడ్డి అన్న పెట్టమంటాడా నీకు? నేను డైరెక్ట్ గా కేతిరెడ్డిని తిట్టినానా? డైరెక్ట్ గా తిట్టినానా? వాళ్ళు నాకు ఎవరైతే కామెంట్ పెట్టింటారో, కేతిరెడ్డి పేరు చెప్పి కామెంట్ పెట్టింటారో, నేను కూడా వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. అవునమ్మా, వాళ్ళ దగ్గర పోయి చెప్తా కొట్టు. ఇప్పుడు ఎవరు పెట్టినారో వాళ్ళు అన్న, నాకు ఎవరు పెట్టింటారో నా కింద నేను కామెంట్లు ఆన్ చేసి చూపిస్తా, నువ్వే చదువుకో. నీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటున్నారా లేరన్నా చెప్పు. నేను చెల్లెలు లాంటి దాన్ని, మీ ఇంట్లో ఒక అమ్మాయి లాంటి దాన్ని. ఓకేనా? నేనేమంటానంటే ఇప్పుడు కేతిరెడ్డి అనేది స్వయంగా పెట్టండి చెప్పాడు కదా. నేను కూడా స్వయంగా అతని దగ్గర పోయి నువ్వు ఇట్లా నేను అట్లా అని చెప్పలే. కింద నాకు ఏం చెప్తున్నారో నేను 100 తూర్లు అన్నాను. కేతిరెడ్డి అని 100 తూర్లు అన్నావు. ఏమన్నా నేను గలీజ్ పోయి తిట్టినానా? ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా తిట్టినానా? ఏడాది గలీజ్ వర్డ్ వాడినానా అతన్ని? ఏమన్నా ఇంతవరకు వాడినానా అంటన్నా? వాడతానులే, వాడినానా ఎక్కడన్నా గలీజ్ గా అతన్ని? వాడినావు. నేనేం వాడలే. వాడినావు. నేను వాడలే, అదే చెప్తాను. నువ్వు వాడినావు. సరేలే, వాడితే నువ్వు వాడినా అనుకో. నేనైతే నన్ను చూపి, నేను క్లారిటీగా ఉన్నా, నాకేం భయం లేదు. నీవెవరు? నీ అంతకంటే నీకంటే అసలు భయపడినాడా? సరే భయపడకుండా ఓన్లే, సరేనా? నేనేం అనలే. నువ్వు బెదిరించిన భయపడేదాన్ని ఏం కాదు. భయపడేదాన్ని అయితే నామినేషన్ కూడా వేయను, అర్థమైందా? మా సిస్టర్, నేను భయపడి మళ్ళీ ఈ రోజు నాకు ఎందుకు చేసినావు? నేను రేపు ప్రచారాలు చేస్తున్నానే నువ్వు భయపెట్టే. నేనేందో డోర్ టు డోర్ పర్మిషన్ పెట్టుకున్నా, నాదేందో మేనిఫెస్టో ఉంది. జస్ట్ ఇంటింటికి పోయి నాది మేనిఫెస్టో, ఇది నాకు గుర్తు ఇదని చెప్పేపోతాను. కేతిరెడ్డి ఇట్లా అట్లా అని చెప్పేకేం పోలే. నాది నేను నామినేషన్ వేసినా కాబట్టి, సో నా మేనిఫెస్టో, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇది. నువ్వు తిరుగుతాను నిలబెడతాను అంటే మళ్ళీ ఏమన్నా? నేను చెప్పేదనక్క, నేనేమంటున్నా అంటే చెప్పండి. ఇప్పుడు కేతిరెడ్డి అన్న నేను అభిమానులైనా ఎవరైనా నేను నా వీడియోలు కిందికి వెళ్ళి చూడండి, మీరే వెళ్ళి చూడండి. నేను స్టార్టింగ్ వచ్చినది ఎట్లా వచ్చినా నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత నువ్వు మాట్లాడు, సరేనా? నేను స్టార్టింగ్ కింద 5 నెలల కింద నేను ఏమొచ్చినా, నేను రావడం ఏమొచ్చినా, నేను ఇట్లా ధర్మవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తానని వచ్చిన. ఫస్ట్ నేను కేతిరెడ్డి పోటీ అని ఏం రాలే. కాల్సిటీ కిందికి వెళ్ళి చూడు, వీడియోలు ఉంటాయి. నా మేనిఫెస్టో ఇదే నేను రిలీజ్ చేసుకున్నా. అవునమ్మా, నేనేమంటున్నా ఇప్పుడు నేనేమంటానంటే నేను అతన్ని అన్నవే ఇదన్నీ అన్నా అంటే నాకు కింద కామెంట్లు వచ్చినా నేను వాళ్ళకి కౌంటర్ ఇచ్చిన. నాకు కింద కామెంట్లు పెట్టకపోతే నేను కూడా అనేదాన్ని కాదు కదా. అవకాశం ఎవరు ఇచ్చినారు?
అవునమ్మా స్వయంగా ఏమన్నా కేతిరెడ్డన్న నేను స్వయంగా పోయి చెప్పినానా? కేతిరెడ్డి దగ్గర పోయి స్వయంగా ఇట్లా ఏళ్ళు పెట్టి చూపించినానా? ఇట్లా నేను తిడితే బాగుండదు. నువ్వు రికార్డు పెట్టుకున్నావు. రికార్డు పెట్టుకున్నా ఏం కాదు. పెట్టుకుంటాను. రేపొద్దున నాకు ఎవరన్నా వచ్చినా కూడా నాకేమన్నా జరిగినా నాకు ఇట్లా ఫస్ట్ నాకు స్టార్టింగ్ నువ్వే బెదిరిస్తాను. ఇంతవరకు ఎవరు బెదిరియలే. ఎవరా? నువ్వే బెదిరిస్తాండేది. నేను నీ ఇంటికి వచ్చినట్లే. నాకు వచ్చినారా కాదన్నా? నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసినావా లేదా? నా అనుమతి లేకుండా ఫోన్ చేసినావా లేదా? చేస్తా, రేపొద్దునే కూడా చేస్తా. మళ్ళీ నాకు నువ్వు బెదిరించినట్లే. ఎవరితో చెప్పుకుండా చెప్పు. నేను అట్లా ఎవరి దగ్గర పోయి కాళ్ళ కింద పోయి నాకు ఇట్లా చెప్పినాడు అట్లా చెప్పినాడు బెదిరించినాడు అని అడే రకం కాదు నేను. నేను ఎవరి దగ్గరికి పోను, ఎవరిని అడుక్కోను. అవునమ్మా నువ్వు ఎన్నో అభ్యర్థిగా చేసినావు. అవును వేసినా, ఇప్పుడు కూడా చెప్తాను కదా. ఇండిపెండెంట్ గా చేసిన. నేనేమంటున్నా ఇప్పుడు అవునమ్మా ఇప్పుడు కేతిరెడ్డి అన్న గురించి నువ్వు విమర్శలు అనడం ఏమి? పాలిటిక్స్ అయిన తర్వాత అందరూ ఏది ఉంటే అది విమర్శలు. అంటే ఇప్పుడు రోడ్ల గురించి మాట్లాడతారు. మా ఊరికి రోడ్ వచ్చిందా లేదా, ధర్మవరం రోడ్ వచ్చిందా లేదా, అది 5 ఏళ్ల ముందర ఎందుకు వెళ్ళి ఇప్పుడు ఎందుకు వేసినారు చెప్పు. పాలిటిక్స్ లో ఎవరైనా అతను ఇంకొక అతన్ని విమర్శిస్తాడు, అతను ఏమన్నా వేరే వాళ్ళని విమర్శించుకోకున్నాడా? అది మామూలే. పొలిటీషియన్ అయిన తర్వాత క్యాండిడేట్ అయిన తర్వాత ఎవరైనా విమర్శిస్తారు. ఇంత ముందు గొనుగొండ సూర్యనారాయణ అన్నప్పుడు ఎందుకు విమర్శించలే నువ్వు? ఏంది ఇప్పుడు నేను బీజేపీని కూడా విమర్శిస్తాను కదా. నువ్వు వీడియోస్ చూడలేదా? కింద 2 మీరంతా పొత్తు అన్నా. నేను కింద వీడియోలు వెళ్ళి చూడండి అన్న. నేను బీజేపీని కూడా నిన్న 3 రోజుల నుంచి నేను దాని గురించి పెట్టినా లేదు చూడండి. నేను ఒక పార్టీని ఏమి టార్గెట్ చేయలేదు. నిన్న మొన్న బీజేపీని కూడా అన్నా వెళ్ళి చూడండి, వీడియోలు చూసి మాట్లాడండి. చూడక్క నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టు. నువ్వు ఒకటి కాదు 10 చెప్పినా నేను అట్లా వినే రకం కాదు. నువ్వు చెప్తే నేను ఎందుకు వింటానా? ఎవరు నేను మళ్ళీ నేను సర్లే నువ్వు వినకపోతే మళ్ళీ నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలా చెప్పు. సరే అక్క చెప్తాను. చెప్పు. కేతిరెడ్డి అన్న గురించి ఎప్పుడే కానీ విమర్శ చేయొద్దు. చేస్తా. నేనేం చేస్తాను? నా సమస్యలు నేను కూడా ఓటేసిన పోయినసారి కాబట్టి నేను విమర్శించే హక్కు నాకుంది. ఎందుకు? రోడ్డు సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడతాను. నేను ఓటేసుకున్నారు నాది. అవునమ్మా నీ రాఘవ నువ్వు అంటే ఏమైనా చేసుకోరు. నా రాఘవాకుతో నేను ఎత్తలే. నా రాజకీయానికి రాఘవాకు సంబంధం లేదు. ఇవన్నీ చాలా తీసినావు నేను నిన్నే. అవును మళ్ళీ నేను చెప్పినా రాఘవాకి నాకు సంబంధం లేదు. రాఘవ కోర్టులో నడుస్తుంది, కోర్టులో అయిపోతుంది. అది ఎట్లా నాకేం తెలుసు? వెళ్ళి అడుగు నీకు అవసరం అయితే. వాళ్ళ ఇంటికాడికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఆడున్నాడు అనేది. నాకు కాంటాక్ట్ ఉన్నాడా నీకు చెప్పడానికి ఏమన్నా? అవునమ్మా రాఘవాని ఆడున్నాడు చెప్పు, పిలుచుకొని వస్తా అక్కడ. నాకేం అవసరం అన్న? నెల కోర్టుకు వస్తాడు. నాకు నెక్స్ట్ మంత్ నేను కూడా సమ్మాన్స్ పోతాయి, నాకు వస్తాయి. నేను వెళ్తా, కోర్టులో వస్తాడు. నేను ఎత్తకాల్సిన అవసరం ఏముంది నాకు అతనితో? అట్లా ఇప్పుడు నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోమని ఒక భవిష్యత్తు. నేనేమంటన్నా, నా అంతకు నేను వీడియో చేసుకున్నప్పుడు నిన్న కింద కామెంట్ పెట్టినారు, నేను దానికి రిటర్న్ కౌంటర్ ఇస్తా. అది మామూలు. నాకు కామెంట్లు పెట్టుకోకపోతే నేను ఎందుకు కౌంటర్ ఇస్తా? ఫస్ట్ ఎవరు మొదలు పెట్టినది వాళ్ళకి చెప్పు. నువ్వు అందరికి పోయి కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ నువ్వు అమ్మాయికి కామెంట్ పెట్టద్దు, ఆ అమ్మాయి మమ్మల్ని విమర్శించదు అంటారు. అవునమ్మా నేను చెప్పేది అట్లా కాదన్నా. ఇప్పుడు నేను విమర్శిస్తానా, నాకు కాల్ చేసినావు. అట్లనే ఎవరెవరు కామెంట్ పెట్టినారో వాళ్ళకి కాల్ చేసి ఇట్లా విమర్శించొద్దంటారు. ఆ పిల్ల మీ జోలికి రాదు, నువ్వు ఆమె జోలికి పోదని చెప్పు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా కొట్టు. ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసినావా లేదన్నా? చేసినామ్మా. నేనేమంటున్నా, నీకు స్వయంగా ఏం అవసరం అన్నా? నాకు కింద కామెంట్లు ఎవరు పెడతారో నాకు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలా. లేకపోతే వాళ్ళు కౌంటర్ పెడతానే ఉంటారు. నేనన్నా నార్మల్ గా గలీజ్గా ఎక్కడ వాగలే. వాళ్ళు ఎంత గలీజ్గా పెట్టింటారంటే నేను ఇన్స్టాగ్రామ్ లో కామెంట్లు ఓపెన్ చేస్తా, స్క్రీన్ షాట్లు పెడతా. సరేనా? నేనేమంటున్నాను, ఇంకా నేను ఎవరి జోలికి వెళ్ళకుండా నా భర్త సమస్య నేనే కోర్టులో చూసుకుంటున్నా. నేనేమన్నా నాకు సెటిల్మెంట్ చేయండి అది చేయండి అని ఎవరి దగ్గరికి ఇప్పటివరకు ఏ పార్టీ వాడి దగ్గరికి పోలే, ఎవరి దగ్గరికి పోలే. ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పుడు దాకా పోలే. నేనేమంటున్నాను బాగా గుర్తుపెట్టుకో. నేనేమంటాను కాదు, నాకు నువ్వు బత్తలపల్లి అంటున్నావు కాబట్టి నాకు జరిగిన సంఘటనలు నీకు కూడా తెలిసింటది. నాకు జరిగినది నేను ఆడియోలు సహా ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ పెట్టినా, ఇప్పుడు లేవు ప్రెజెంట్. ఇంతకు ముందు పెట్టినా కదా, నువ్వు కూడా వింటావు. అన్ని పెట్టినావు. అప్పుడు ఆగు ఫినిష్ చేయని అన్నానని. అప్పుడు ఎవరు నేను ముందు అటాక్ చేసినానా లేకుంటే వాళ్ళు అటాక్ చేస్తారా? మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు పోయిన 2019 అందరూ కేతిరెడ్డికే ఓట్లు వేసినారు. అర్థమైందా? అవునమ్మా నేను కేతిరెడ్డి గురించి కాదు చెప్పేది. నేను ఇప్పుడు
కేజీ రెడ్డి అన్నయ్య స్వయంగా నీకు మెసేజ్ పెట్టినాడా? నేను స్వయంగా పోయి తిట్టినానా? గలీజ్గా మాట్లాడినానా? ఎవరు నీ వీడియోలు పెట్టాలా నేను? పెట్టు, నేను పెట్టు, నా వీడియోలు పెట్టు, నాకు క్లారిటీ ఉంది. నేను పెట్టిన నా కింద కామెంట్ పెట్టిన వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. అవునమ్మా, రిటర్న్ కౌంటర్ ఇచ్చినావు, నేను కాదని చెప్పలే. కేజీ రెడ్డి అన్న గురించి నువ్వు మాట్లాడేంత కింద కేజీ రెడ్డి అని పెడుతున్నారు వాళ్ళు, మళ్ళీ వాళ్ళు ఎందుకు పెట్టాలా? వాడిని తిట్టు, వాడికి చెప్తున్నా, రిటర్న్ కౌంటర్ వాడికి చెప్తున్నా. కేజీ రెడ్డిని పెన్షన్ పెట్టి కింద మా కామెంట్లు పెట్టిన వాడికి నేను రిటర్న్ కౌంటర్ ఇస్తాను. అవునమ్మా, కేజీ రెడ్డి అన్న పేరు ఎత్తద్దు అని చెప్తాను. ఒకటే ఫైనల్ గా మాట్లాడదాం. నేను క్యాండిడేట్ గా పోటీ చేస్తే నీకు భయమా? అంటే నేను గెలుస్తానని నీకు భయమా? నీకు భయమా? మీ అన్నకు భయమా? మా అన్నకి అసలు నాకెందుకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? నీకు భయం అయితేనే బెదిరిస్తావు. ఒకటి, ఎవరైనా రెండు గుణాలు ఉంటాయి. ఒకటి భయం అన్న ఉండాలా, ధైర్యం అన్న ఉండాలా. నువ్వు నాకు ఫోన్ చేసినావు అంటే నువ్వు నాకు భయపడుతున్నావు అన్నట్టు. అంటే నేను ప్రచారాలు రేపు స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నాకు ఎక్కడ ఓట్లు వచ్చి గెలుస్తానని భయంతోనే నువ్వు నాకు ఫోన్ చేసినావు. చెప్పన్నా, నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా, సంబోధిస్తాను. చెప్పేది చెప్పండి. మాది కొట్లూరు. ఎవరన్నా వాళ్ళే, నువ్వు నియోజకవర్గమే. చెప్పు. నాది డీచర్లపల్లి. చెప్పండి. డీచర్ల వల్ల నాకు అన్ని అందరూ తెలిసిన వాళ్ళే. తెలిసిన నాకేం భయమా? నేను ఈ ఊర్లోనే పుట్టినా, నా గురించి అడుగు చెప్తారు ఊర్లో. నీ గురించి చెప్పినారు కానీ నాకు కూడా తెలుసు కానీ. చెప్పింటారు, ఎందుకు చెప్పారు? చెప్పింటారు. నీ గురించి భయపడేంత మాకు అంత లేదు. మళ్ళీ ఎందుకు నాకు కాల్ చేసినావు భయపడింది? అట్లా సిస్టర్, ఇప్పుడు ఒకరిని విమర్శించేటప్పుడు నీ గురించి చూసుకోవాలి. ఇప్పుడు మీ అన్న ఎవరిని విమర్శించలేదా? ఎవరు? మీ అన్న ఎవరిని విమర్శించలేదా? ఏ పార్టీని విమర్శించలేదా? నిన్ను విమర్శించినాడా? నేను మీ అన్న దగ్గర పోయి డైరెక్ట్ పోయి మాట్లాడినా. ఇప్పుడు నా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి లేకపోతే ఈ అభివృద్ధి లేదని చెప్తాము, చెప్పాలి. అది నా హక్కు, నేను పౌరురాలుగా నా హక్కు. నేను ఓటేసినా 2019లో నేను మా ఇంట్లో అన్ని ఓట్లు అతనికే ఉన్నాయి. మొత్తం మేము విమర్శించాలి అడుగుతున్నాం, అభివృద్ధి కావాలని అడుగుతున్నాం. రోడ్లు లేకపోతే రోడ్లు ఇవ్వండి, దాంట్లో తప్పేముంది? తప్పేం లేదమ్మా. నేనేమంటున్నా, ఎవడో అలకా నా కొడుకు పెట్టినాడు కానీ నేను కూడా అలకా నా కొడుకు ఆన్సర్ ఇచ్చిన, నీకు అర్థం కాలే. అవును, కేదిరాడ గురించి మాట్లాడంత కామెంట్ పెట్టినప్పుడు నాది లక్షల్లో పోయినప్పుడు 1,00,000 మంది చూస్తారు ఆ కామెంట్, నేను నవ్వుకుంటారు. వాళ్ళు 1,00,000 మందికి ఎవరు ఆన్సర్ ఇచ్చుకుంటావు? నువ్వు ఇచ్చుకుంటావా? నేను ఇస్తా. ఈపో మళ్ళీ 1,00,000 మందికి ఈపో వరుస పెట్టి. నువ్వు ఇస్తే నేను కూడా స్టాప్ చేస్తా. ఇస్తా. సర్లే, నేను స్టాప్ చేస్తా. ఖచ్చితంగా నువ్వు నేను స్టాప్ చేస్తా. నేను కూడా తెలుసా, నేను స్టార్ట్ చేయాలనుకోలే. నేనేమో చెప్తున్నా, అన్ని రాజకీయ పార్టీ బిడ్డని ఒక అమ్మాయిని వచ్చినా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నా. ఈ పార్టీ నేను వ్యతిరేకం, ఆ పార్టీ వ్యతిరేకం అని చెప్పలే. నువ్వు చెప్పినావమ్మా. అది నాకే కేతిరెడ్డికి పోటీ, జనాలకి నాకు కాదు పోటీ. అర్థమైందా? జనాలు అందరూ నా వాళ్ళే, నేను అందరూ బిడ్డని. అర్థమైందా? అతనికి నాకు పోటీ. నువ్వు ఒకవేళ గెలిపించుకోవాలంటే అతనికి ఓట్లు వేసి గెలిపించుకో. పోటీ మా ఇద్దరి మధ్య, జనాల మధ్య కాదు. నువ్వు జనాలకి నాకు అంట కట్టద్దు. అది మళ్ళీ నేను జనాలు ఇంతమంది జనాలు ఈ కార్యకర్తలు అని చెప్పింటే నువ్వు మాట్లాడడానికి ఉంటుంది. నాకు అతనికి ఎన్నైనా ఉంటాయి, 1,00,000 ఉంటాయి. అది మేము మాట్లాడుకోవాలి, నువ్వు కాదు మాట్లాడేది. నేను జనాలలోకి వచ్చి జనాల గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడితే సరిపోతుంది. అవునమ్మా, నీకు స్వయం ఫోన్ చేసి ఏమన్నా అన్నాడా? ఏందన్నాడు? నేను పోయి అతని దగ్గర పోయి కూర్చొని ఏమనలేదే. నాకు కింద మెసేజ్లో పెట్టినారు, వాళ్ళు కౌంటర్ ఇస్తుంది, నా బాధ్యత. అవునమ్మా, నీకు ఎవరు పెట్టినారో అని చెప్తా కొట్టిపోయి చెప్తున్నా కదా. కేతిరెడ్డి మెన్షన్ చేసిన వాళ్ళకి చెప్తున్నా. వాడు ఎందుకు మెన్షన్ చేయాలి కేతిరెడ్డి అని? నేనేమైనా పోయి అడిగినా? లేకుంటే కేతిరెడ్డి గురించి మాట్లాడినా? నేను రోడ్ల గురించి అడిగినా? నేను ఒక పౌరురాలని అడిగితే తప్పేముంది? తప్పు లేదు. రేపొద్దున బీజేపీ వచ్చింది అనుకో, రేపొద్దున బీజేపీ లేకపోతే బీజేపీ కూడా ప్రశ్నిస్తా ఇట్లనే. బంధువులు ఏం కాదు. నువ్వు ఏడ ప్రశ్నించలే కానీ నువ్వు ఏదన్నా ఆధారం ఉంటే ఈ బీజేపీ గురించి నువ్వు రేపే ప్రశ్నించకపోతే అడుగు. అయ్యో, నువ్వు శ్రీరామ్ అంటావు, రేపు పొద్దున్నే బీజేపీ అంటావు. ఇప్పుడు అట్లా కాదు, టికెట్ బీజేపీకి ఇచ్చినారు. ఇప్పుడు బీజేపీ ఏదన్నా ఉందా? ఏదన్నా ఉంటే నాకు నేను మాట్లాడకపోతే అప్పుడు అడుగు. నువ్వు అలా మనిషివే అని అడుగు. నువ్వు నేను ప్రశ్నించకపోతే అడుగు. నువ్వు నాకు ఆధారాలు నేను మాట్లాడకపోతే అప్పుడు అడుగు. నువ్వు ఇచ్చి నేను మాట్లాడకపోతే ఈ అమ్మ ఆమె మనిషి అని అనుకునే ఉంటుంది. ఓకే, నేను దానికి ఒప్పుకుంటా. నువ్వు నాకు ఈ ఆధారాలు నేను మాట్లాడకపోతే అప్పుడు అడుగు. అవునమ్మా, నేను ఏమంటానండి, అన్న నువ్వు ఇందాక ఏమన్నావు? నువ్వు శ్రీరామ్ మనిషి, బీజేపీ మనిషి, అవన్నీ కాదుగా. నువ్వు నాకు కరెక్ట్గా ఆధారాలు నేను నా ఇన్స్టాగ్రామ్లో, నా యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో మాట్లాడకపోతే అప్పుడు అడుగు. నేను ఎవరినైనా ప్రశ్నిస్తా.
ఖచ్చితంగా. అవునమ్మా, నీకు కామెంట్లు ఎవరు పెట్టినారు? స్వయంగా కేతిరెడ్డి అన్న పెట్టినాను నీకు. నేను స్వయంగా కేతిరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి అది మాట్లాడలే. ఇంకా స్వయంగా నేను వాళ్ళ ఇంటికి పోయింటే, నేను వేరే పని మీద పోయింటే అది స్వయంగా వేరే వాళ్ళు ఆ టాపిక్ ఎత్తింటే రాఘవేంద్రకి స్వయంగా మీ కేతిరెడ్డి అన్నని నేను న్యాయం చేయలేను, నీకు ఏదైనా వేరేది ఆలోచించుకోనరా సెటిల్మెంట్ చేస్తా అన్నాడు. సరేనా? మీ కేతిరెడ్డి అన్న 2022 అక్టోబర్ నెలలో. నేనేం చెప్పొచ్చునా, నాకు మీ అవసరం లేదు, నాకు ఎవరు పంచాయతీ వద్దు, ఎవరు పెట్టేది వద్దు, నీకు కోర్టులో చూసుకుంటా అంటే సరేలేండి మీ వాళ్ళకి చెప్పుకున్నారు. అప్పుడు అమ్మాయి చూసుకుంటుందంటే అందరూ వదిలేయండి అని. అప్పుడు మీ వాళ్ళు అతను వదిలేసినాడు, మీ వాళ్ళు వదిలేయలేదే. సెటిల్మెంట్ వాళ్ళు వెంట పడినారు, సెటిల్మెంట్ వాళ్ళు. సర్లే అమ్మా, ఇప్పుడు రాఘవాన్ని పిలుచుకొని వస్తాము. వాడే నాకేం అవసరం వాడితో, వాడిని కోర్టులో నడుస్తుంది, వాడికి శిక్ష నేను కోర్టు నుంచి వేపిస్తాడు కాబట్టి హైకోర్టు పోతాయి, నాకేం భయమా? మళ్ళీ వాడిని నా దగ్గర పిలుచుకొచ్చేది వేస్ట్ గా. నేను పోవాలనుకుంటే స్టేషన్లో పిలిపించి మాట్లాడలేనా? అవునమ్మా, ఇన్ని రోజులు రాఘవ అంటాండి. నేను ఇన్ని రోజులు రాఘవ అనలే. నాకేం జరిగిందో నా స్టోరీలు నువ్వు నా రీల్స్ బాగా చూస్తే నా స్టోరీలో ఏం జరిగిందో, నా నిజ జీవితంలో ఏం జరిగిందో చెప్పినాడా. రాఘవ కావాలని చెప్పలే, రాఘవ నన్ను నీతో కాపురం చేస్తా అని చెప్పలే. నా జీవితంలో కామన్ గా ఎవరికైనా జరిగింటది ఇది లవ్ స్టోరీ అంటే. సో అందరూ రాలేదని నేను రాకుండా అందరితోనూ నేను సమానంగా అనుకోను. నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్పుకున్నా జనాలకి. ఎందుకంటే అది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది కదా టైము. అట్లా వచ్చింది, కోర్టులో ఉంది, నేను కోర్టులో చూసుకుంటాను. ఇప్పటివరకు నాకు చాలా మంది పంచాయతీ చేసేకి వచ్చినారు, నేను ఎవరిని అడగలేదే నా పంచాయతీ చేయండి అప్ప అని. వాళ్ళు ఎంట పడుతున్నారు. ఎంట పడే వాళ్ళని మనం ఏం చేయలేం కదా. నాకు కోర్టులో న్యాయం జరుగుతుంది అని నాకు ఉంది. ఇప్పుడు కాకపోతే 2 ఏళ్ళకి కానీలే, 2 ఏళ్ళకి ఇక్కడ జరగకపోతే నేను హైకోర్టు పోతా, విజయవాడ హైకోర్టు. ఆడకపోతే తెలంగాణ హైకోర్టుకు పోతా. వాడిని లాస్ట్ శిక్ష పడే వరకు వదలని. అది నువ్వు పిలిచకొచ్చేవాడు ఇన్నాళ్ళు అడుగుంటివి 3 ఏళ్ళ నుంచి. నువ్వే నాకు తెలియదు ఈ విషయం అంతా. మళ్ళీ నువ్వు 3 ఏళ్ళ నుంచి కనుక్కొని వచ్చింటే బాగుంటాండి. ఇప్పుడు లాస్ట్ లో వచ్చి నేను వాడిని అడన్న లాక్కత్తా అంటే ఇది బాగుండదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా చేస్తాను. నేను కూడా కాంట్రవర్సీలు పెట్టుకొని కొట్లాడి తెచ్చుకోవడం లేదు. నేను ఇప్పుడు ఒక క్యాండిడేట్ గా చేసిన తర్వాత నాకే కొన్ని కనిపించినాయి. నేనేమి వాళ్ళని విమర్శించే విధంగా మేనిఫెస్టో పెట్టలే. నా మేనిఫెస్టో నేనేం చేయగలను నేను పెట్టుకున్నాను. నా మేనిఫెస్టో నాకు చేతనైంది. నేను కొత్తగా తిరగేయటం చేసిన. నాకు పెద్ద రాజకీయం అనుభవం లేదు. సో ఏదో 11 పాయింట్లు నాకు అనిపించింది. ఇప్పుడు కొత్త కాబట్టి నాకు అనిపించింది. ఫ్యూచర్ లో ఏమైనా ఇంకా పెట్టుకుంటారో నాకు తెలియదు. అవి నాకు చేతనైన వరకు నేను పెట్టినా, నేను చేస్తానని నమ్మకంతో. అది నేను మేనిఫెస్టో డోర్ టు డోర్ పెట్టుకుని పోతాను అంతే. అడిపోయి ఆమె అతను ఇట్లా అని విమర్శించే నాకు పర్మిషన్ ఏమి ఇవ్వలే. జస్ట్ డోర్ టు డోర్ నీ చెప్పుకోమా అని చెప్పినారు, నేను నా చెప్పుకునే పోతాను అంతే. ఏదో వాళ్ళని విమర్శించాలంటే ఇంటికి పోవాల్సిన అవసరం లేదన్నా. నాకు రోజుకు ప్రెస్ మీట్ పెట్టుకున్నా అంటే రోజుకు విమర్శించవచ్చు. అందరూ ప్రెస్ మీట్ లో విమర్శిస్తున్నారు కదా. విమర్శించాలంటే రోజు ప్రెస్ మీట్ పెట్టాలంటే యూట్యూబ్లలో పెడతారు కదా ప్రెస్ మీట్ లో. నేను అదే చెప్తున్నా, నేను విమర్శించాలి అందుకే విమర్శిస్తాను కదా. నువ్వు చూడలేదేమో వీడియోలు చూడు ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న మొన్న అన్ని ఉంటాయి, బీజేపీ కూడా ఉంటాయి దాంట్లో. మొత్తం నువ్వు చూడలే, మళ్ళీ చూడు. ఇప్పుడు ఒక పైన నుంచి ఒక 5వ వీడియో, పైన నుంచి 2, 3, 4 వీడియోల నుంచి ఉంటాయి. అందరినీ విమర్శిస్తాను నేనేమంటానంటే నేను ఒక పార్టీని టార్గెట్ చేయలేదా నేను అంటున్నా. నాకు వాళ్ళు ఎవరు వాళ్ళ సంబంధమే లేదు. నాకు నేను ఇండిపెండెంట్ గా నిలబడినా. ఆ పార్టీ నాకు ఈ పార్టీ సంబంధం లేదు. నాకు ఎవరు డబ్బులు ఇవే ఎవరు అసలు డబ్బులు ఇచ్చినా నా మొగుడి వాళ్ళే సెటిల్మెంట్ చేసి ఇప్పుడు నాకు డబ్బులు వస్తుంది కావాలనుకుంటే తీసుకొని పోలేనా. నాకు డబ్బులు కావాలంటే వాళ్ళని వీళ్ళని అడుక్కొని చెడ్డ పేరు తెచ్చుకోవాలా. నాకు ఎవరు డబ్బులు ఇస్తారు నాకు అర్థం కదా. ఎవరు ఇస్తారు నీకు డబ్బులు? ఎవరు ఇచ్చేవాళ్ళు ఇస్తారు అట్లా కావాలనుకుంటే. నీకైతే రూపాయి కూడా నాకు నేనేం అడగలేదు రూపాయి కూడా. నాకే వాళ్ళ ముష్టి డబ్బులు నాకు అవసరం లేదు. నేను చదువుకున్న అంతో ఇంత, బయటకు పోతే జాబ్ చేసుకుంటా. నువ్వు అంటే అంటే నాకు చెప్పినారు కాబట్టి నేను అంటే నా దగ్గర ఆధారాలు ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తాను. అట్లా ఎవిడెన్స్ కాదు నాకు చెప్పేది. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కాబట్టి నాకు నువ్వు కాల్ బెదిరించినట్లే. ఒకవేళ నాకేమన్నా అయితే రేపు కానీ ఏమన్నా అయితే నా ప్రచారాల్లో మొన్నడే ఎమ్మెల్యే పిఏ ఏం చేసినాడు రికార్డ్ బయటకు వస్తుంది. నా మొబైల్లో లేదు, మళ్ళీ అది ప్రెస్ మీట్ లో వస్తుంది బయటికి, గుర్తుపెట్టుకో. నాకు నువ్వు బెదిరించక ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అంటే నాకేమన్నా జరిగితే ఎమ్మెల్యే పిఏ గుర్రం సీనా అన్న ఏం చేసినాడు. ఇక మిగతా ఆడియోలు ఇప్పటి వరకు నేను పెట్టలే, ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది మీరు నాకేమన్నా చేస్తే. అవి నేను నా దగ్గర పెట్టుకోలే, ఎందుకంటే నా దగ్గర ఉంటే పోతాయని నేను భద్రంగా 10 మంది దగ్గర పెట్టినా. నాకేమైనా రికార్డులు మొత్తం బయటకు వస్తాయి.
నేను ఇంకా అందరికి గెలుకోవాలా అనుకోలే, అందరి బిడ్డని నేను అందరు ఆ రాజకీయ బిడ్డని చెప్పుకుంటూ పోతాను ముందుకి. మీరు నన్ను గెలికినారనుకో నేను చేస్తానా అంతకంటే పెట్టలాగు నేను గెలికినాను అనుకో అందరినీ. నువ్వు ఎవరినన్నా గెలుక్కో అన్నా, నేనైతే నా దగ్గర అన్ని ఆడియోలతో సహా ఉన్నాయన్నా. అందరు నాకు ఎవరెవరు వచ్చినారు అడ్డము, ఎవరెవరు మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అన్ని ఆడియోలు ఉన్నాయి. అందరు వేరే ఇచ్చిన నాకేమైనా జరిగితే నేను చచ్చిపోయినా పర్వాలే, అందరూ గుంతలేక 6 నెలలకి రావాల్సిండేది. నువ్వు కూడా 6 నెలలే ఎప్పుడైనా రావాల్సిండేదే. 6 నెలలకి రావాల్సిండేది ఎప్పుడైనా నువ్వు. నాకేం పట్టింది, నువ్వేం బతికుండేకి ఎన్నాళ్ళు ఉండదు. నువ్వు 6 నెలలకి రావాల్సిండేదే, పిఎం అయినా రావాల్సిండేది, సీఎం అయినా రావాల్సింది. అందరూ ఆడిపోవచ్చిన వాళ్ళే, వయసు అయిపోయినా ఏజ్ అయిపోయినా. నేను పోతే వాళ్ళు ముందు పోతా, అంతకంతే అంతే, అంతకి ఇంకా మించి ఏం లేదు. ఒకవేళ పోతే నా 30 సంవత్సరాల వయసుకి కింద అయిపోతుంది అంతే నా చాప్టర్. తర్వాత అందరూ అడిగి రావాల్సిన వాళ్ళే, కోట్లు సంపాదించినా కూడా. 6 నెలలకే ఒకరు 5 అడుగులు ఉంటారు, ఒక 6 అడుగులు ఉంటారు. నాకు అట్లా భయం ఏం లేదు, ప్రాణ భయం. నేను కూడా ఎలా భయపడినమ్మా, ఎవరికి భయపడి నేను చెప్తాను, నేను బెదిరిలే. నేను చెప్తాను, నాకు ఎవరైనా ఇట్లా నాకు అడ్డం వచ్చి ఏమైనా చేస్తే ఆడియోలు బయటకు వస్తాయని నేను చెప్తాను ముందే. నువ్వు ఆడపిల్ల నిన్ను చేసేకి ఏమన్నా నాకు ఏమైతుంది చెప్పు. నేనేం చెప్తాను అదేనా, నాకేం జరిగినా అట్లా భయపడను, ప్రాణం పోయినా భయపడను. నా వెనక ఏం జరిగిందో జనాలకు తెలియాలా, అవన్నీ బయటకు వస్తాయని చెప్తాను. అవునమ్మా, నువ్వు అంట రాఘవ అంటే ఏమన్నా చేసుకోరు. నేను రాఘవ గురించి ఎత్తలే, రాఘవ కోర్టులో నడుస్తుంది. నా గురించి ఇప్పుడు రాఘవ గురించి నువ్వు ఇండిపెండెంట్ గా చేసినావు, నాకు తెలుసు. అంటే చేసిన వాళ్ళంతా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ దానికి వేస్తారా? స్వాతంత్ర అభ్యర్థిగా వేసకలేదా? స్వాతంత్ర అభ్యర్థిగా భారతదేశంలో వేసకైనా రూల్ ఉంటే చూపి నేను వింటా. ఎవడైనా పోటీ చేయొచ్చు, ఏమి వాళ్ళ తరమే చేయాలనే రూల్ లేదు, ఎవరైనా చేయొచ్చు. అవునా? నువ్వు కూడా వేయచ్చు, వేయిపో, ఏమవుతుంది, టైం అయిపోయింది. నెక్స్ట్ వేసుకోలేండి ఎమ్మెల్సీకి. ఖచ్చితంగా మీరు వేయండి, నేను సపోర్ట్ చేయకపోతే అప్పుడు అడగండి. రేపు వేసాక నామినేషన్ టైం లేదన్నా, టైం అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఎమ్మెల్సీఓ, జెడ్పీటీసో, ఎంపీటీసో ఉంటాయి కదా, వేసుకోండి. అట్లా నిన్నేడా తప్పుగా అనలే. నేను తప్పుగా అనలేదన్నా, నేను చెప్తాను. నువ్వు అడిగిన వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే నేను భయపడినా అనుకుంటావు. నేను భయపడాను, నాకు అట్లా ప్రాణభయం అంటారా? నేను అట్లా 2 సార్లు సూసైడ్ చేసుకున్నా, అప్పుడే ప్రాణభయం లేదు. ఏం భయం ఉంటుంది చెప్పు? మహా అంటే చచ్చిపోతే అందరూ చచ్చిపోవాల్సిందేదే, లాస్ట్కి అందరూ గుంతలేకపోవాల్సిందేది, ఎవరైనా ఎంత డబ్బులు కోట్లు సంపాదించినా. కోర్టు కాదమ్మా, నేను కోర్టు గురించి ఆలోచించిన. నేను ఏమంటానంటే ఇప్పుడు నీకేదన్నా విమర్శ, ఏదన్నా నీ గురించి ఏదైనా మాట్లాడితే నువ్వు మాట్లాడాలి. ఏంది నా మీద నిన్ను ఎవరిని కొట్టాలి? నా మీద ఎస్టీ కేసు వేసినారు తెలుసా నీకు? అది తెలుసా? ఎవరు వేసినారు? బత్తలపల్లి స్టేషన్లో పోయి కట్టినారు. నా మీద దాడి జరిగితే నా మీద ఎస్టీ కేసు వేసినారు. అది హైకోర్టులో నడుస్తుంది ఇప్పుడు. నేను కొట్టింటే నా మీద కేసు వెళ్ళామని. తప్పుడు కేసులు ఎవరేమంటారు? గెలికిండేది ఎవరు అని చెప్పు. అవునమ్మా, వాళ్ళు తాడపత్రి రసీనా వాళ్ళు వచ్చినారు. వస్తే సర్లే, ఆయనకు ఫోన్ చేస్తాను. అట్లా వాళ్ళతో నాకేం పని ఇప్పుడు? ఆల్రెడీ అయిపోయింది గొడవ. నువ్వు వాళ్ళని కలపాల్సిన అవసరం లేదు. నీ చెప్పు.